హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫూలన్ దేవి ఈవిడ్ని ముద్దుగా భారతదేశంలో పేరుగాంచిన బందిపోటు రాణి అంటారు, ద బ్యాండిట్ క్వీన్. 11 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడి ఒక నక్సలైట్ గా మారి ఒక గ్యాంగ్ చేతిలో గ్యాంగ్ రేప్ చేయబడి తన అనుకున్న వాళ్ళ చేతిలోనే మోసపోయి ఎంపీగా గెలిచి తనలా ఉన్న వాళ్ళ కోసం నిలబడి చివరికి వీరమరణం పొందిన ఒక వీరవనిత కథ. 1963 ఆగస్టు 10న ఉత్తరప్రదేశ్ లోని గోర్హాపూర్వాలోని ఒక చిన్న పల్లెలో మాలా అనే ఒక మత్స్యకారకు చెందిన కమ్యూనిటీలో జన్మించారు. ఈ కులానికి చెందిన వాళ్ళు చిన్న వయసులోనే కష్టాలు, అన్యాయం, భూస్వాముల చేత అణచివేత ఇలాంటి వాటికి గురవుతూ పెరుగుతారు. అలా పెరిగిన ఆవిడే ఫూలన్ దేవి గారు. 11 ఏళ్లకే తనకన్నా వయసులో 26 ఏళ్లు పెద్దయిన పుతిలాల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తన భర్త పెట్టే లైంగిక దాడులను తట్టుకోలేక తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. ఫూలన్ దేవి గారి తండ్రి దేవిదిన్ కి బిహారీలాల్ అనే సోదరుడున్నాడు. బిహారీలాల్ కి మాయాదీన్ అనే కొడుకున్నాడు. బిహారీలాల్ అండ్ మాయాదీన్ కలిసి ఫూలన్ దేవి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న భూమిని లాక్కోవడానికి గోర్ఖాపూర్వాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కి లంచం ఇచ్చి రికార్డ్స్ లో పేరు మార్చేశారు. ఫూలన్ దేవి గారి ఫ్యామిలీకి ఉన్న భూమిని లాక్కున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక రెవెన్యూ సోర్స్ ఆ భూమి. దాంతోనే వాళ్ళ నాన్నగారు పొలం పండించి వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తారు. దీనిపై మనస్తాపానికి చెందిన ఫూలన్ దేవి తన సోదరి అయిన రుక్మిణితో కలిసి మాయాదీన్ భూమిలో కూర్చొని మాయాదీన్ పండిస్తున్న చిక్కుడు గింజలు తింటూ ఈ భూమి తనదని చెప్పింది. దీంతో కోపంతో మాయాదీన్ అండ్ తన అరుచులు కలిసి ఆమెను కొట్టి పోలీసులకి అప్పగించారు. ఈ మాయాదీన్ గ్రామంలో గొప్ప హోదా ఉన్న వ్యక్తి కావడం వల్ల పోలీసులు కూడా ఆయన చెప్పిందే వింటారు. దీంతో ఫూలన్ దేవిని ఒక నెల మొత్తం ఏ కేసు వేయకుండా జైల్లో ఉంచారు. అండ్ ఈ సమయంలోనే ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమెపై పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అందరూ ఆమెపై అత్యాచారం చేశారు. జూలై 1979లో బాబు గుజ్జర్ నేతృత్వంలో నడుస్తున్న ఒక బందిపోట్ల ముఠ ఫూలన్ దేవిని తన ఇంటి నుంచే కిడ్నాప్ చేశారు. అండ్ వీళ్ళు కూడా ఆమెను పదే అత్యాచారం చేశారు. దీంతో మనస్తాపానికి చెందిన ఆ ముఠాలోనే సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న విక్రమ్ మల్లా దీన్ని వ్యతిరేకిస్తూ గుజ్జర్ ని చంపేశాడు. దీంతో ఆ ముఠాలో ఉన్న సీనియర్ విక్రమ్ అవ్వడంతో ఆ ముఠా బాధ్యతలు విక్రమ్ చేతికి అందాయి. అప్పటి నుంచే ఫూలన్ దేవికి తుపాకీ ఎలా వాడాలని నేర్పించాడు. ఈ సంవత్సరంలోనే ఫూలన్ దేవి వాళ్ళతో కలిసి దొంగతనాలు, ధనవంతులైన వాళ్ళని దోచుకోవడం అండ్ ప్రభుత్వ వాహనాలు దొంగలించడం ఇవన్నీ చేస్తూ బందిపోటు రాణిగా పేరు పొందింది. ఆమె ధనవంతుల దగ్గర దోచుకున్నది పేదవాళ్ళకి పంచిపెట్టేది. ఇలా చేస్తుండడం వల్ల అక్కడున్న ప్రజలు వాళ్ళిద్దరిని రాబిన్ హుడ్ జంటగా పిలిచేవాళ్ళు. అతి తక్కువ సమయంలోనే ఫూలన్ దేవి చంబల్ లోయల్ ని ఏలడం మొదలుపెట్టింది. వీళ్ళ పేరు వింటేనే అక్కడున్న జమీందారులు వణికేవారు. అలా చేస్తుండగా తన మాజీ భర్త అయిన పుతిలాల్ దగ్గరికి వెళ్లి పుతిలాల్ ని చావకొట్టి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ బాల్య వివాహాలు జరిగితే వారికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పింది. కానీ ఇంతలోనే ఆ గుంపులో ఉన్న వారి మధ్య కొంత విభేదాలు వచ్చాయి. వారి గుంపు అధినేత అయిన గుజ్జర్ ని చంపి మన గుంపుని ఏళ్తుంది ఒక నిమ్మ కులస్తుడు, విభేదాలు ఏర్పడ్డాయి అని. ఆ గుంపుని ఇంతకు ముందు ఏళ్తుంది గుజ్జర్, ఒక ఠాకూర్ కులానికి చెందినవాడు. కానీ ఇప్పుడు ఏళ్తుంది నిమ్మ కులానికి చెందినవాడు. ఈ గుంపులో ఉన్న విక్రమ్ అండ్ ఫూలన్ దేవి తప్ప మిగతా వాళ్ళంతా పేరులో కొంచెం గొప్ప కులమైన ఠాకూర్ వాళ్ళే. సరిగ్గా ఈ సమయంలోనే ఠాకూర్ కులానికి చెందిన రామ్ సింగ్ అండ్ లాల్ సింగ్ జైలు నుంచి వచ్చారు. వీరు జైలుకి వెళ్లడానికి ముందు గుజ్జర్ ముఠాలో తోటి సభ్యులు. విషయం తెలుసుకున్న వాళ్ళు ఆ గుంపుని చేజిక్కించుకోవడానికి విక్రమ్ ని చంపేసి ఫూలన్ దేవిని బెహమై గ్రామానికి తీసుకెళ్లారు. ఆమెని ఒక గృహలో బంధించి 3 వారాల పాటు ఠాకూర్ కులానికి చెందిన వాళ్ళు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ ముఠాలోని ఒకరి సహాయంతో ఫూలన్ దేవి తప్పించి బాబా మూర్తిగన్ అనే గ్యాంగ్ లో చేరింది. ఆ గుంపుకి అధినేత మన్సింగ్ తో కలిసి గుంపును ఏర్పాటు చేసుకుని తనపై క్రూరంగా ప్రవర్తించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు బెహమై గ్రామానికి వచ్చి ఆ ఊర్లో ఉన్న ప్రతి మగవాడిని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి చంపింది. ఈ మారణకాండలో 22 మగవాళ్ళని 150 బుల్లెట్లు వాళ్ళ శరీరంలో దించి అత్యంత క్రూరంగా చంపింది. ఈ చర్య తర్వాత దేశం మొత్తం ఫూలన్ దేవి పేరు తప్ప ఇంకేం వినపడలేదు. దీనివల్ల అప్పట్లో యూపీ సీఎం గా ఉన్న విపి సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో డైరెక్ట్ గా అప్పట్లో మన పిఎం అయిన ఇందిరాగాంధీ గారు ఎంటర్ అయ్యి ఆమెను పట్టించిన వాళ్ళకి రివార్డు కూడా ఇస్తామని మీడియాలో ప్రచురించారు. రివార్డుకి ఆసక్తి పడి ఎంతో మంది ఆమెను పట్టుకోవడానికి ట్రై చేశారు, కానీ విఫలమయ్యారు. దీంతో ఫూలన్ దేవి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ మధ్య తలదాచుకుంటూ తిరిగింది. అలానే ఫూలన్ దేవిని లొంగిపోవాలని 2 రాష్ట్రాల గవర్నమెంట్లు నోటీసులు ఇస్తా వచ్చాయి. చివరిగా ఫూలన్ దేవి లొంగిపోవడానికి నిర్ణయించుకుంది. కానీ తనకు కొన్ని షరతులు ఉన్నాయని గవర్నమెంట్ కి చెప్పింది. ఫూలన్ దేవి లొంగిపోవాలి అంటే తన డిమాండ్స్ ని గవర్నమెంట్ తీర్చాలని చెప్పింది. మొదటిగా, నేను ఉత్తరప్రదేశ్ లో లొంగిపోతాను,
కానీ తన మేకల్ని ఆవుల్ని మధ్యప్రదేశ్ లోని తన సోదరి దగ్గరికి చేర్చాలని చెప్పింది. అలాగే తనని ఏ గ్రేడ్ జైల్లోనే పెట్టాలని సూచించింది. అంతేకాకుండా తన సోదరుడికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని, అలాగే తన గుంపులో ఉన్న ఒకరికి కూడా ఉరిశిక్ష వేయకూడదని గవర్నమెంట్ కి సూచించింది. దీనికి గవర్నమెంట్లు కూడా ఒప్పుకున్నాయి. దీంతో 1983 ఫిబ్రవరి 13 బిందు జిల్లాలో అప్పటి ప్రెజెంట్ సీఎం అర్జున్ సింగ్ సమక్షంలో ఫూలన్ దేవి లొంగిపోయింది. ఫూలన్ దేవి మీద మొత్తంగా 23 దొంగతనాల కేసులు, 22 మర్డర్లు, 18 కిడ్నాప్ కేసులున్నాయి. ఈ కేసులన్నిటికి గాను ఆమెకి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అండ్ ఆమెని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జైల్లోనే బంధించారు. జైల్లో ఉంటూనే రాజకీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1994లో ఉత్తరప్రదేశ్ సీఎం అయిన మాల్యాన్ సింగ్ యాదవ్ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఫూలన్ దేవిని విడుదల చేశారు. ఆ తర్వాత 1955లో బౌద్ధ మతాన్ని స్వీకరించి అదే మతస్థుని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించింది. 1996లో మిర్జాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ గెలిచి పార్లమెంట్ లో కూర్చుంది. 1999లో ఎంపీగా గెలిచింది. తాను ఎంపీగా గెలిచి తనలా మతపర అణిచివేతకు గురవుతున్న ప్రతి మహిళకి తన అండగా నిలిచింది. అలా సాగుతుండగా 27 జూలై 2001 ఎప్పట్లానే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన ఫూలన్ ని ఇంటికి వెళ్తుండగా 2 వ్యక్తులు కాల్చి చంపారు. ఫూలన్ దేవి మర్డర్ కేసు మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అందులో ఒకటి, అదే రోజు షేర్ సింగ్ రాణా అనే వ్యక్తి ఫూలన్ దేవిని చంపింది నేనే అని లొంగిపోయాడు. దీనికి కారణంగా బహమై గ్రామంలో జరిగిన కాల్పులు అని చెప్పాడు. దీంతో 2014లో సుప్రీంకోర్టు షేర్ సింగ్ కి జీవిత ఖైదు విధించింది. కానీ 2 సంవత్సరాల్లోనే బెయిల్ దొరికి షేర్ సింగ్ ని బయటికి వచ్చేశాడు. కానీ ఈ హత్య వెనుక చాలా ప్రశ్నలకి జవాబు లేదు. కొంతమంది ఏమో ఇది రాజకీయ కుట్రగా భావిస్తారు, కొంతమంది ఏమో దీని ప్రతీకార చర్యగా చెప్తారు. నా వరకు మాత్రం ఫూలన్ దేవి చేసింది కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే తన చిన్న వయసు నుండే మోసాలు, అణిచివేత, అనేక సార్లు అత్యాచారానికి గురయ్యి ప్రభుత్వం సహాయం అడిగితే వాళ్ళు కూడా ఆవికి అదే పని చేస్తే ఆవిడ ఏం చేయాలి? ఫూలన్ దేవి చేసింది తప్పు అంటే మరి మన ప్రభుత్వం, మన పోలీసులు చేసింది ఏంటి? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.